ట్యూబులార్ అంటే ఏంటి, ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి అనేది చాలా వరకు డౌట్. హాయ్, దిస్ ఈస్ డాక్టర్ సుశ్రుత, కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్. యాక్చువల్గా మనం చూసుకుంటే ఒక ట్యాంక్, వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, వాటర్ ట్యాంక్ ఒక దానికి మనం పైప్ లైన్ తీసుకుంటాం. తర్వాత నెక్స్ట్ మనం కింద ట్యాప్ పెట్టుకుంటాం. సో ఇలాంటి కండిషన్స్లో ఏంటి అని అంటే వాటర్ క్యాన్ అనేది ఏంటి, మన ఓవరీస్, పైప్ అనేది ఒక ట్యూబ్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు చూసుకుంటే ఈ సిస్టంలో మనకి ఇది ట్యూబ్ అనమాట. సో ట్యూబ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసేది మనం ట్యాప్ పెట్టిన ఈ బకెట్, మనం ఎక్కడైతే వాటర్ అనేది కలెక్ట్ చేసుకుంటామో అదే అనమాట. సో ఇక్కడ ట్యాంకులలో ఉన్న ఓవులేషన్ జరిగినప్పుడు ఓవం అనేది రిలీజ్ అయ్యి అది ఈ ట్యూబ్స్లో పికప్ చేసుకుంటుంది. అది తీసుకున్న తర్వాత భార్యాభర్తలు కలిసిన తర్వాత విడుదల అయ్యే కణాలను తీసుకొని అవి ఈ ఎగ్ అనేది యాక్సెప్ట్ చేసి ఇక్కడ ఈ ట్యూబ్స్లో బేబీ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ బేబీ ఫామ్ అయిపోయిన తర్వాత ఈ ట్యూబ్స్లలో సన్నగా సిలియరీ మూమెంట్స్ అనేది ఉంటాయి, సిలియా అనేది ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎగ్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఫ్లోట్ అయ్యి ప్రెగ్నెన్సీ పోయి గర్భసంచిలో అతుక్కోవాలి. సో ఇలాంటి ఈ కండిషన్స్లో ఈ ట్యూబ్స్ అనేది బ్లాక్ అయితే మాత్రం ప్రెగ్నెన్సీ అనేది ఓవ్యులేషన్స్ ఎన్నిసార్లు జరిగినా, అంటే ఓవరీస్లో ఫాలికల్స్ ఎంత మంచిగా ఉన్నా, గర్భసంచి ఎంత బాగా ఉన్నా కానీ ట్యూబ్స్లలో ప్రాబ్లం ఉంది అంటే మాత్రం ప్రెగ్నెన్సీ మాత్రం చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో ట్యూబల్ బ్లాక్ అనే కండిషన్స్ కూడా ఒక 10 to 15% అనేది ఇన్ఫర్టిలిటీకి కారణం ఉంటుంది. సో ఇప్పుడు పెళ్ళైనాక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిన తర్వాత కూడా డేట్లు కరెక్ట్గా వస్తున్నా కానీ, భార్య భర్తలు కలుస్తూ ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ రావడం లేదు అని అంటే HSG అని ఒక ఎక్స్రే టెస్ట్ ఉంటుంది, హిస్ట్రోసాల్పింగోగ్రామ్ అనేది ఉంటుంది. సో అలాంటి టెస్ట్ చేయించుకున్నప్పుడు ఒక డై అనేది పంపిస్తాం అనమాట. పంపించినాక ఒక ఎక్స్రే తీస్తాం. ఆ డై వెళ్తూ ఈ ట్యూబ్స్లలో పోయి మనకి పిక్చర్ కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు ట్యూబ్స్ నార్మల్గా ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది అనమాట. అలా చూసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటే, లేదా ట్యూబ్స్ క్లియర్గా అయినప్పుడు నార్మల్గా ట్రై చేస్తూ, లేదంటే టాబ్లెట్స్ ద్వారా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడము, IUI ద్వారా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి ట్రై చేయొచ్చు. ఇలాంటి ట్యూబ్స్ టెస్ట్ చేసిన తర్వాత మ్యాక్సిమం 6 months నుంచి 1 year లోపల ప్రెగ్నెన్సీ రావాలి. అలా రాలేకపోతే మాత్రం ఆ నెక్స్ట్ స్టెప్ తీసుకునేదే మంచిది. ఈ ట్యూబ్స్ అనేది ఎందుకు బ్లాక్ అవుతాయి, ఒకటి ట్యూబర్కులోసిస్, ఇంకొకటి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. ట్యూబర్కులోసిస్ అంటే TB అని వింటూ ఉంటాం. గర్భసంచికి మామూలుగా ఆ మగవాళ్ళకి ఏంటి లేదా బయట వాళ్ళకి ఏంటి అంటే లంగ్స్లలో, ఊపిరితిత్తుల్లో ట్యూబర్కులోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఆడవాళ్ళకి గర్భసంచి చాలా సెన్సిటివ్ పార్ట్ కాబట్టి ఏదో గర్భసంచి లోపలనే అన్నా రావచ్చు, లేదంటే ఈ ట్యూబ్స్ వల్ల అన్నా బ్లాక్ అయి ఉండొచ్చు. ఇంకొక కండిషన్ ఏంటంటే హైడ్రోసాల్పింగ్స్ అంటే ఏంటి అంటే ఈ ట్యూబ్స్లలో నీరు లాగా చేరుకొని అది ఉబ్బుగా అయిపోతుంది అనమాట. అలాంటి కండిషన్స్లో కూడా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో నుంచి నీరు లాగా వస్తూ డ్రాప్ లాగా వస్తూ గర్భసంచిలోకి వస్తుంది. బేబీ ఒకవేళ వేరే ట్యూబ్ ద్వారా నుంచి ఫామ్ అయినా కానీ ఇక్కడ నుంచి నీరు లాగా వచ్చి ఈ బేబీ ఫ్లష్ అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇంకొక కండిషన్స్ ఏంటంటే పూర్తిగా ఈ పార్ట్లలో అయినా బ్లాక్ అవ్వచ్చు, ఈ పార్ట్లలో అయినా బ్లాక్ అవ్వచ్చు, లేదంటే ఈ పార్ట్లో అయినా బ్లాక్ అవ్వచ్చు. సో ఈ 3 రకాల ప్లేస్లలో ఎక్కడైనా బ్లాక్ అవ్వచ్చు. ఇలా ఈ బ్లాక్ అయిన తర్వాత ఒకసారి ట్యూబ్ బ్లాక్ అయింది అని అంటే ఇంకొక ట్యూబ్ ఉంది కాబట్టి 50% లేదా 40% వరకు ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఏంటి అంటే మనకి మామూలుగా ఓవ్యులేషన్ అంటే గర్భం ఫామ్ అవ్వడానికి ఓవం ఎగ్ అనేది రిలీజ్ అయినప్పుడు ఒక్కొక్క సైడ్ ఒకలాగా పెరుగుతుంది, ఇంకొక నెలలో పెరుగుతుంది. సో ఈ సైడ్ ట్రీట్మెంట్ తీసుకున్నాక ఇప్పుడు ఒక ట్యూబ్ బాగలేదు, ఇంకో ట్యూబ్ బాగుంది అని అంటే ఈ సైడ్ ట్యూబ్ బాగా ఉన్నప్పుడు అక్కడ ఎగ్ రిలీజ్ అవుతుందో లేదో మనకి గ్యారంటీ లేదు. సో 50% ఛాన్సెస్ తగ్గిపోయినట్టే. ఇంకా ఒకవేళ 4 years అయినా 5 years అయినా కానీ ట్యూబల్ బ్లాక్ తెలిసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే కనుక IVFకి వెళ్తే ఏమవుతుంది, IVFకి అంటే టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మేము ఈ ఎగ్స్ అనేది కలెక్ట్ చేసుకొని హస్బెండ్ స్పర్మ్తో మేమే బేబీని ఫామ్ చేసిన తర్వాత డైరెక్ట్గా గర్భసంచిలోకి పెట్టచ్చు అనమాట. అలాంటప్పుడు సక్సెస్ రేట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఎక్కడైతే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఫామ్ అవుతుందో అది మేము తీసుకుంటాము, మేమే చేస్తాం కాబట్టి మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి.
ఇంకో కండిషన్ ఏంటి అని అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. అంటే మొత్తం గర్భసంచి చుట్టుపక్కల అంతా ఏదో ఒక ఇన్ఫెక్షన్ వల్ల, బ్యాక్టీరియల్ అన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి నీరులాగా చేరుతుంది. అలాంటి నీరులాగా చేసినప్పుడు ఎక్కువ కడుపు నొప్పి రావడము, భార్యాభర్తలు కలిసినప్పుడు విపరీతమైన నొప్పి రావడము, బ్లీడింగ్ అవ్వడము, ఇలాంటి కండిషన్స్ ఉంటాయన్నమాట. అలాంటి కండిషన్స్ స్కాన్ ద్వారా తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ కరెక్ట్గా వాడుకొని ట్యూబ్స్ నార్మల్గా ఉంటే కనుక ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే అవకాశం చాలా బాగా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ట్యూబర్కులోసిస్ వచ్చినప్పుడు మేడం ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టమా అంటారు. ట్యూబర్కులోసిస్ వచ్చినప్పుడు ట్యూబ్స్లలో చాలా ప్రాబ్లం ఉంటుంది. దాంట్లో కదలికలు అనేది చాలా ఎఫెక్ట్గా ఉంటుంది, అంటే సరిగ్గా ఉండదు, కాబట్టి ప్రెగ్నెన్సీ రావడం కష్టంగా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ట్యూబులర్ ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ట్యూబుల్లో ప్రెగ్నెన్సీ వస్తే మాత్రం 80% ఆఫ్ ద ట్యూబ్ సేవ్ చేయడానికి ట్రై చేస్తాం, కానీ కొన్ని కేసెస్లో మిస్ అవుతుంది. కాబట్టి ట్యూబ్స్ అనేది పగిలిపోతాయి, ఆ బేబీని అకామిడేట్ చేసుకోలేదు కాబట్టి 5 వారాల తర్వాత బేబీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ట్యూబ్ పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలాంటి కండిషన్స్లో ఈ ట్యూబ్ని తీసేస్తాము. అప్పుడు ఇంకో ట్యూబ్లో నుంచి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి మనకి 50% ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ మనం తెలుసుకోవాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్యూబ్స్ నార్మల్గా ఉన్నాయి అని తెలుసుకున్న తర్వాతనే ఏదైనా టాబ్లెట్లు పెట్టుకొని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తే ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ అండి.